హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హెల్తీ మరియు ఇన్స్టంట్ దోశ రెసిపీ చూపించబోతున్నాను. ఈ దోశలు చాలా సాఫ్ట్గా, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు వీటిని తయారు చేసుకోవడానికి ముందుగా మనము సగ్గుబియ్యాన్ని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే ఉప్మా రవ్వ లేదా సూజీ అంటారు కదా, అది 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, బియ్యం పిండి 2 నుంచి 3 స్పూన్ల నుండి మనము రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులోకి ఈ రవ్వ, తర్వాత పెరుగు, అలాగే బియ్యం పిండిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఉండలేమీ లేకుండా మనం మిక్స్ చేసుకొని ఇందులోకి ఇప్పుడు మనము సరిపడినంత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని బాగా మనము దోసపిండి బ్యాటర్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా మనము కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల రవ్వ బాగా నానుతుంది కాబట్టి. ఇప్పుడు మనము 3 గంటల పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనము ఈ సగ్గుబియ్యాన్ని మనం మిక్సీ పట్టుకున్నాం కదా, దీన్ని మనము రవ్వలోకి 20 నిమిషాలు నానబెట్టుకున్న రవ్వలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా మనము మిక్స్ చేసుకోవాలి. పిండి చూసారా, కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది కాబట్టి ఇందులోకి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. ఒక 1/2 కప్పు దాకా వాటర్ యాడ్ చేశాను. చూసారా, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే దోశలు వేసుకోవడానికి కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు మనము దోశ పెనాన్ని హీట్ చేసుకొని వాటర్ జల్లుకొని ఆ వాటర్ని టిష్యూ పేపర్తో మనం ఇలా తుడిచేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గరిటెతో పిండిని తీసుకొని ఈ విధంగా మెల్లగా మనము దోశలాగా వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని ఒకవైపు బాగా మనము కాల్చుకొని ఇంకొక వైపుకు తిప్పుకొని 2 వైపులా బాగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో మెత్తగా, సాఫ్ట్గా, టేస్టీగా ఉండే మనము దోశని రెడీ చేసుకోవచ్చు. చూసారా ఎంత మెత్తగా ఉందో దోశ. అదేవిధంగా ఇంకొక దోశ కూడా వేసుకుందాం. అలా మనం ప్రతి దోశ వేసుకునే ముందు ఇలా వాటర్ని మనము స్ప్రింకిల్ చేసుకున్నామంటే దోశ విరిగిపోకుండా చాలా నీట్గా వస్తుంది. ఇందులోకి మనము సగ్గుబియ్యం యాడ్ చేసాము కాబట్టి దోశలు బాగా మెత్తగా ఉంటాయి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా కూడా మనము ఈ దోశల్ని వేసుకోవచ్చు. ఇలా మనకు ఏ టైంలో కావాలంటే మనము బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేదా ఈవినింగ్ టైంలో కానీ స్నాక్గా చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.